కాముకత్వము. ఇది శారీర ఇచ్ఛలతో కూడిన లైంగిక పాపాలకు చోటిచ్చే శరీరానుసారమైన మనసు. విగ్రహారాధన, అభిచారము, ఇది భక్తి సంబంధమైన అపవిత్రము. అభిచారము అంటే పిల్లి శూన్యము, శకునాలు చూడటము, ముహూర్తాలు చూడటము, లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచటం. మూడవది ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. ఇది సాంఘికమైనది. మన పొరుగువారిలా మనం ప్రవర్తించే విధానం. కోపతాపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఇతరులతో మనం ప్రవర్తించే శారీర సంబంధమైన కోపద్వేషాలకు, పగలకు, కక్షలకు చోటివ్వటం అనేది శరీరానుసారమైన మనస్సు. అంతరంగంలో ఉన్న హృదయంలో నుండి వచ్చే చెడు స్వభావాలు, జారత్వము, వ్యభిచారము, కాముకత్వము అనేది ఒక వంతు. బహిరంగంగా భక్తి సంబంధమైన మూఢనమ్మకాలతో కూడింది మరో వంతు. ఇతరులతో మనం ప్రవర్తించే విధానంలో ఉన్నది మరొక కార్యం. ఇవి శరీర కార్యాలు. క్రీస్తును వెంబడించే వారి జీవితాల్లో ఇవి ఉండకూడదు, ఇవి చేయకూడదు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.